నమస్తే విజన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం గత ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని, పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడం వలన గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు సరైన న్యాయం చేయలేకపోయామని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళితో కలిసి మీడియాతో సమావేశమై మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు తప్పకుండా న్యాయం జరుగుతోందని, ఎంపీ ఎన్నికల అనంతరం తప్పకుండా అర్హులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరుగుతోందని, ఎవరో చెప్పిన మాటలు వినకుండా కొన్ని రోజులు సంయమనం పాటించాలని, డబుల్ బెడ్రూమ్లలో మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల వారు నివాసం ఉంటున్నారని, వారికి నచ్చజెప్పి వారికి కూడా న్యాయం అందించి వారిని ఖాళీ చేపించి లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతోందని, ఆ బాధ్యత మాదని భరోసానిచ్చారు. ఎవరు ఆందోళన చెందవద్దని తెలిపారు. మా పాలకవర్గ సభ్యులు పట్టించుకుంటలేరనేది కూడా కొంత లబ్ధిదారులు రెచ్చగొట్టి అబ్బం గడుపుకోవాలని, ఈ ఎలక్షన్ టైం కాబట్టి కొన్ని పార్టీలు ఆ విధంగా దుష్ప్రచారం చేయడము, లబ్ధిదారులను ఉసిగొల్పడం జరుగుతుంది. దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పుడు కూడా మేము మా మున్సిపల్ పాలకవర్గము వాళ్లకు కేటాయింపు జరిగినప్పటికీ కూడా ప్రతినిత్యం వాళ్ళతో మేము ఉంటూ, ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఆ ముఖ్య గ్రామాల సర్పంచులను కూడా ఎప్పటికప్పుడు మేము కలుస్తూ వాళ్ళకు న్యాయం చేయడం జరుగుతుంది. దాదాపు ఎంతోమంది చాలామంది లబ్ధిదారులు కూడా అందులోకి వెళ్ళడం జరిగింది. ఎక్కడ అవకాశం ఉన్నా మా పాలకవర్గ కౌన్సిల్ సభ్యులు వారు వెంటనే స్పందించి వారికి న్యాయం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే శాసనసభ్యులు కేసీఆర్ గారు ఫామ్ హౌస్కు కొంత లబ్ధిదారు పోవడం జరిగింది. మేము వెంటనే అక్కడికి కూడా పోవడం జరిగింది. ఇక్కడ ప్రజలకు వాళ్ళకు లబ్ధిదారులకు విజ్ఞప్తి, మీరు ఎవ్వరు చెప్పినా వారి మాట వినకుండా ఒకటి అర్థం చేసుకొని, మీరు కూడా మొన్న ఆర్డీఓ గారికి కూడా సంప్రదించినప్పుడు నేను కూడా ఆర్డీఓ గారిని సంప్రదించడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు ఇక్కడ ఆర్డీఓకు 2 గ్రామాలే ఉన్నాయి, సిద్దిపేట ఆర్డీఓకు మిగతా గ్రామాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళంతా ఎలక్షన్ పని మీద ఉన్నారు. వాళ్ళు కూడైన తర్వాత మేము తప్పకుండా చేస్తామని గత 3 రోజుల కింద కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఏ పార్టీ అయినా దీన్ని విషయాన్ని అర్థం చేసుకొని మాతో సహకరించి అందరం కలిసి లబ్ధిదారులకు తప్పకుండా న్యాయం చేసుకునే బాధ్యత అందరి మీద ఉంది. కానీ లేనిపోని అభాండాలు వేస్తూ మా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరు చేసిన లబ్ధిదారులకు న్యాయం చేయాలనేదే మా డిమాండు. ఒకవేళ మీరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి, మీరు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా దయచేసి అవి విరమించుకొని అందరితో కలిసి మనం లబ్ధిదారులకు న్యాయం చేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి లబ్ధిదారులు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, మీరు అపోహలకు పోకుండా, మీ అందరికీ తెలుసు అక్కడ మల్లన్న సాగర్ వాళ్ళ గ్రామాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కొంత ప్యాకేజీలు నిర్మాణాలు అవుతున్నాయి కాబట్టి అవి ఇస్తామనేది అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఎలక్షన్ కోడ్ తర్వాత ప్రతి అధికారి కూడా నేను సంప్రదించాను, వాళ్ళు ఎలక్షన్ కోడ్లో ఉన్నారు, ఎలక్షన్ పనిలో ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా వాళ్ళకు సర్వే చేసి ఇప్పుడు దాని మీద వారు కాన్సన్ట్రేట్ చేసిన పరిస్థితి లేదు. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేము లబ్ధిదారుల వెంట ఉంటాం. అవసరం ఉంటే మా ఎమ్మెల్సీ గారు కానీ, స్థానిక నాయకత్వం మాజీ ఎఫ్డీసీ చైర్మన్ గారు కానీ, హరీష్ అన్న గారు కూడా వస్తున్నారు. వారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్పడం జరుగుతుంది. దయచేసి లబ్ధిదారులు విషయాన్ని గ్రహించి మీరు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఆ ఇండ్లు కేటాయించే వరకు తప్పకుండా మీ వెంట మేము ఉంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మొన్న 2వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల మీటింగ్లో శోభా గార్డెన్లో ఏర్పాటు చేసినప్పుడు, సరే వారు సదుద్దేశంతో లక్కీ డ్రాలో వచ్చిన లబ్ధిదారులు అక్కడికి వచ్చి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ఒక మెమోరండం ఇద్దాము, వారి సహాయ సహకారాలు కోరుదామని అక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇది ఎలక్షన్ టైం కాబట్టి కొన్ని పార్టీల వాళ్ళు దాన్ని వేరే తీరుగా మలుచుకునే ప్రయత్నం చేస్తుండ్రు. అంతేకాకుండా కూడా ఈ ఎవరైతే లక్కీలో వచ్చిన నంబరు పొందిన వాళ్ళను బయట రూమర్స్ ద్వారా, ఎందుకంటే ప్రభుత్వం మారింది, మీకు కూడా రావచ్చు రాకపోవచ్చు, కొత్త ప్రభుత్వం మరి ఏం నిర్ణయం తీసుకుంటారు అనే ఒక దుష్ప్రచారాన్ని బయట ప్రచారం చేసి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. మొన్న హరీష్ రావు గారి ఆ కార్యకర్త మీటింగ్ అయిన తర్వాత మేమందరం కూడా ఆర్డీఓ ఆఫీసుకు పోయి హరీష్ రావు స్వయాన ఆర్డీఓతో మాట్లాడి, ఎందుకంటే ఈ ముంపు గ్రామ
లబ్ధిదారుల సమస్య ఏంటంటే ఇది 2 ఆర్డీఓ పరిధిలో వస్తుంది. సిద్దిపేట ఆర్డీఓ, గజ్వేల్ ఆర్డీఓ. గజ్వేల్ ఆర్డీఓ 2 గ్రామాలు మాత్రమే వస్తున్నాయి. మిగతా గ్రామాలని సిద్దిపేట ఆర్డీఓకి వస్తుంది. వాళ్ళు రెవెన్యూ శాఖ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ ఎలక్షన్ కోడ్లో ఇన్వాల్వ్ అయ్యి బిజీగా ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడే అవి వాళ్ళ పొజిషన్ ఇచ్చి సమస్యను పరిష్కరించే పరిస్థితి కూడా లేదు. మనం గట్టి కూడా చెప్పలేదు. కాకపోతే ఒకటి మాత్రం నేను ఆ లబ్ధిదారులకు మంత్రిగా మాజీ మంత్రివర్యులు హామీ ఇచ్చింది ఏంటంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ సర్వే అయితే చేయించి మీకు అర్హతగా టోకన్ నెంబర్ ఇచ్చినామో తప్పనిసరి అది మీకు పొందేదాకా మీ ఎవరి మేము నిలబడి మీ తరఫున మేము కొట్లాడతామని అటు లబ్ధిదారులకు చెప్పడం జరిగింది, అధికారులకు కూడా సూచన ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను మీ ద్వారా లబ్ధిదారులను కానీ ఇతర విషయంలో కూడా ఈ రాజకీయ లబ్ధి పొందే ప్రయోజనాల దృష్ట్యా కొంతమంది రెచ్చగొట్టి డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఆ దానికి గురి కాకుండా మేము అధికారంలో లేకుండా ఇక్కడ ప్రజాప్రతినిధిగా గెలిచింది కేసీఆర్ కాబట్టి అటు హరీష్ రావు జిల్లా ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు కాబట్టి తప్పనిసరి హరీష్ రావు గారి నాయకత్వంలో మీకు లబ్ధి పొందేదాకా మీ వెంబడి మేము ఉంటామని, అవసరమంటే మీ కొరకు వీధి పోరాటం చేస్తాము, ధర్నాలు కూడా చేసి మీకు న్యాయం జరిగేటట్టు ప్రతిపక్ష పార్టీగా మేము మీకు అండగా ఉంటామని మీ అందరికి తెలియజేసుకుంటున్నాం. దయచేసి ఈ పరిస్థితులు అర్థం చేసుకొని లబ్ధి ఉంది, టోకన్ నెంబర్ ఉంది, ఎవరైతే ఇంకా పొజిషన్ రాలేదో ఈ కోడ్ అయిపోయిన తర్వాత మీరు మేము కలిసి అవసరం అనుకుంటే పెద్ద ఎత్తున ధర్నాకు కూడా దిగుదామని ఈ సభాముఖంగా మీకు ఆశీర్వదిస్తూ, ఇది హరీష్ రావు మాటగా చెప్పమన్నాడు కాబట్టి రేపు హరీష్ రావు గారి నాయకత్వంలో మీకు సంపూర్ణ మద్దతు టీఆర్ఎస్ పార్టీ తెలుపుతుంది ఉంటుందని ఈ సభాముఖంగా ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సమస్య కొంచెం బయట ఇబ్బందిగా మారుతుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్ నేపథ్యంలో కొంత ఆ లబ్ధిదారులను తప్పుదో పట్టే ప్రయత్నము కొన్ని పార్టీలు చేస్తున్నాయి. కాబట్టి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, అది ఎలా ఇచ్చినాము, ఇప్పుడున్న పరిస్థితి ఏందని వివరించే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం. నేను పెద్దగా మీ అందరికీ తెలియంది కాదు, ఎందుకంటే ప్రతి సందర్భాలలో కూడా దాని డబుల్ బెడ్రూమ్ మీద పూర్వపరాలన్నీ మీ అందరికీ తెలుసు. ఎన్నో సందర్భాలకు కూడా వేదికలపై కూడా అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రివర్యులు హరీష్ రావు గారు కానీ ఇక్కడ స్థానిక నాయకులు నేను కానీ వాళ్ళ కొరకు చాలా ప్రయత్నం చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకు పొజిషన్ ఇచ్చడం కొద్దిగా ఆలస్యమైంది. దురదృష్టవశాత్తు మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందే ఆల్రెడీ అర్హులైన వారికి 3 పర్యాయాలు సర్వే చేయించి అర్హత ఉన్న వారికి అవైలబుల్ ఉన్న ఇళ్లను లక్కీ డ్రా తీసి వాళ్ళకి నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే మల్లన్న సాగర్ ముంపు గ్రామ ప్రజలకు తాత్కాలికంగా వాళ్ళకు ఏర్పాటు చేసిన వసతి వాళ్ళు ఖాళీ చేయనందున నంబర్ ఇచ్చి కూడా వాళ్ళకి పొజిషన్ అప్పుడు ఇవ్వలేకపోయాం. అంతలోపటినే ఈ అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. రెవెన్యూ అధికారులు కానీ వేరే ఇతర శాఖల అధికారులు కూడా ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉండట్ల అది కార్యరూపం దాల్చలేదు. దురదృష్టవశాత్తు అధికారం పోయింది. అధికారం పోయినాక కూడా వాళ్ళకు ఇచ్చిన నంబర్ ప్రకారంగా వాళ్ళకి అలాట్ చేసి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఏదైనా వాళ్ళ బాధ్యత ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో